పేజ్ నెంబర్ 92 ఎఫ్ఆర్వి హుక్. ఈ హుక్లో లాస్ట్ చాప్టర్ ఏంటంటే ఎఫ్ఆర్వి స్ట్రైట్ స్ట్రోక్స్కి యాంటీ క్లాక్ వైజ్ హుక్ పెడితే ఫైనల్ హుక్ ఫర్ స్ట్రైట్ స్ట్రోక్స్ ఇట్ రిప్రజెంట్ ఎఫ్ ఆర్ వి. అది ఎఫ్ అని అవ్వచ్చు లేకపోతే వి అని అవ్వచ్చు. ఎఫ్ఆర్వి హుక్ ఏమండి. ఇక్కడ బ్రీఫ్ అనే వర్డ్ ఉంది. ఇది హార్ హుక్, ఇనిషియల్ హుక్. ఇది ఫైనల్ హుక్కి యాంటీ క్లాక్ వైజ్. అయితే బ్రీఫ్ అనే వర్డ్ అని అవ్వచ్చు ఆర్ బ్రీవ్ అనే వర్డ్ అని అవ్వచ్చు. బ్రీఫ్కి ఒకటే స్ట్రోక్. అయితే అక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ బట్టి మనకి ఏది అయితే మనకి వస్తుందో అది మనం రాసుకోవాలి. అలాగే ప్రూఫ్ ఆర్ ప్రూవ్, ఇది కూడా సేమ్. ప్రూఫ్ అయినా అవ్వచ్చు లేకపోతే ప్రూవ్ ఏమైనా అవ్వచ్చు. రెండింటికి ఒకటే స్ట్రోక్. అయితే ఎఫ్ అని అవుతుంది లేకపోతే వి అని అవ్వచ్చు. అలాగే అప్రూవ్ ఇక్కడ వి హుక్ వచ్చింది. అప్రూఫ్ అనే వర్డే ఉండదు. అలాగే అబోవ్, ఇక్కడ వి హుక్ వచ్చింది. అబోవ్ అనే వర్డే ఉండదు. అంటే కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకొని రాసుకోండి. యాక్టివ్, ఇక్కడ వి హుక్ వచ్చింది. యాక్టివ్ అనే వర్డ్ ఉండదు. రిలేటివ్ ఉండదు. అట్రాక్టివ్, డ్రైవ్, అచీవ్ అనే వర్డ్ ఉండదు. అవన్నీ చూసుకోండి. అయితే ఇది ఓన్లీ ఫర్ స్ట్రైట్ స్ట్రోక్స్కి మాత్రమే. దెర్ ఈజ్ నో ఎఫ్ఆర్వి హుక్ టు కర్వ్డ్ స్ట్రోక్స్. కర్వ్డ్ స్ట్రోక్స్కి ఓన్లీ ఇన్సైడ్ ఒక్కటే ఉంటుంది ఫోన్. దీనికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది స్ట్రైట్ స్ట్రోక్స్, కర్వ్డ్ స్ట్రోక్స్ ఉండవు. స్ట్రైట్ స్ట్రోక్స్ మాత్రమే. ఎలా రాస్తేనేమో క్లాక్ వైజ్ రాస్తే అది ఎన్ హుక్ అవుతుంది. ఇలా రాస్తేనేమో అది పేవ్ అన్న సౌండ్తో వస్తుంది. ఇది యాంటీ క్లాక్ వైజ్. స్ట్రైట్ స్ట్రోక్స్ మాత్రమే 2 సైడ్స్ ఉంటాయి. కర్వ్డ్ స్ట్రోక్స్ మాత్రం ఓన్లీ ఇన్సైడ్, అది కూడా దట్ ఈజ్ ఎన్ హుక్ మాత్రమే. సో నో ఎఫ్ఆర్వి హుక్ ఫర్ కర్వ్డ్ స్ట్రోక్స్. అదే షార్ట్ ఫామ్స్ రాసుకోండి. రిప్రజెంటెడ్ ఇవి రాసుకోండి. అలాగే ఫ్రేజెస్ ఉన్నాయి మనకి. అవుట్ ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు. అవుట్కి ఇది ఎఫ్ అని చెప్పాం కదండి, ఎఫ్ఆర్వి హుక్ అని. అవుట్కి ఎఫ్ పెడితే అవుట్ ఆఫ్ అవుతుంది. నెంబర్కి ఎఫ్ పెడితే నెంబర్ ఆఫ్. అంటే మనకు వెరీ ఫ్రీక్వెంట్గా వచ్చే వాటిని మాత్రమే మనం ఈ ఫ్రేజెస్లోనే షార్ట్ ఫామ్స్ రాసుకుంటాం. సో ఇన్స్టెడ్ ఆఫ్, విచ్ హ్యావ్, హూ హ్యావ్. హూకి వి హుక్ పెడితే హూ హ్యావ్ అవుతుంది.